హాయ్ ఫ్రెండ్స్, ఇలాంటి క్వశ్చన్ ఎగ్జామినేషన్లో వచ్చినప్పుడు ఈజీగా ఎలా సాల్వ్ చేయాలి. ముందుగా క్వశ్చన్ చూద్దాం. ఏబిసిలు 8:9:10 నిష్పత్తిలో వ్యాపారం ప్రారంభించారు. అయితే 3 నెలల తర్వాత బి తన పెట్టుబడికి 1/3 వంతును పెట్టుబడిని చేర్చాడు. మరో 3 నెలల తర్వాత సి 1/5 వంతు పెట్టుబడిని ఉపసంహరించుకున్నాడు. అయినా వారికి సంవత్సరంలో వచ్చిన లాభం 2,37,300 రూపాయలు. అయినా సికి వచ్చిన లాభం ఎంత? ఇలాంటి క్వశ్చన్స్ చాలా మంది ఏం చేస్తారంటే మనకు ఈ ముగ్గురి యొక్క రేషియో తీసి వాళ్ళ యొక్క ప్రాఫిట్ ను డివైడ్ చేసి అందులో సి వాట్ ఎంత అని చేస్తారండి. అలా కాకుండా ఇంకో విధంగా ఎలా చేయొచ్చు అనేది ఈ వీడియోలో చూద్దాం. అయితే మనం ఫైనల్ గా ఎవరి గురించి అడిగాడో అతన్ని చూద్దామండి. సి యొక్క లాభం ఎంత అన్నాడు. సో సి ఇక్కడ ఫస్ట్ 10 పార్ట్స్ పెట్టాడండి. ఎన్ని నెలలు పెట్టాడండి? 6 మంత్స్ పెట్టాడు. నెక్స్ట్ వచ్చేసి ఈ 10 పార్ట్స్ లో 1/5 వంతు రిటర్న్ తీసుకున్నాడండి. అంటే 2 పార్ట్స్ రిటర్న్ తీసుకుంటే అప్పుడు 8 పార్ట్స్ 6 మంత్స్ పెట్టాడు. సో ఇక్కడ 60, ఇక్కడ 48, మొత్తం 108. అంటే సి యొక్క లాభం అనేది ఖచ్చితంగా 108 మల్టిపుల్ ఉంటుందండి. సో మరి 108 మల్టిపుల్ దీంట్లో ఏముందో చెక్ చేసుకోవాలి. సో 108 తో ఇవన్నీ కట్ చేయడం కష్టం కాబట్టి దీన్ని మనము 9x12 గా రాసుకోవచ్చు కదా. సో ఈ 9x12 కాబట్టి 9 మల్టిపుల్ చెక్ చేద్దామండి. 9 మల్టిపుల్ ఏం లేదండి, ఈ ఉన్న నంబర్స్ అన్ని యాడ్ చేస్తే ఏ నంబర్ అయితే 9 లో డివైడ్ అవుతుందో ఆ నంబరే 9 మల్టిపుల్. సో అదే మనకు ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ 6 + 1 7 + 8 15, ఇది 9 మల్టిపుల్ కాదండి. నెక్స్ట్ 6 + 6 + 3 15, ఇది 9 మల్టిపుల్ కాదండి. నెక్స్ట్ వచ్చేసి 7 + 5 + 6, సో 18, ఇది 9 మల్టిపుల్ అవుతుంది. నెక్స్ట్ 9 క్యాన్సిల్ అయితే 2 + 6 8, సో ఈ 3 కూడా కావండి, మనకు ఇది మాత్రమే ఆన్సర్ అవుతుంది. ఇలాంటి ట్రిక్స్ ఇంకేమన్నా చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.